లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ న్యాయవాది. దీంతో జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఉదయం రాజేంద్రనగర్ జామాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న జానీని నిన్న గోవాలో అరెస్ట్ చేసి ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఎస్ఓటీ పోలీసులు. తర్వాత ఆయన్ను నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతన్ని రహస్యంగా విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. మరింత సమాచారం ఉప్పర్పల్లి కోర్టు దగ్గర నుంచి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, జానీ మాస్టర్ రిమాండ్ పై అప్డేట్స్ ఏంటి? టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసినటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేశారు. సో జానీ మాస్టర్ దాని తర్వాత పరారీలో ఉన్నాడు. సో గోవా నుండి జానీ మాస్టర్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేశారు. సో ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం. జానీ మాస్టర్ ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ప్రస్తుతం జైలుకి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. జానీ మాస్టర్ భార్య కూడా కోర్టుకు రావడం జరిగింది. జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కూడా కోర్టు ఆవరణానికి వచ్చి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతము జైలుకి తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ విధించిన తర్వాత ప్రస్తుతం జైలుకి తరలిస్తున్న విజువల్స్ మనం మతం మార్చుకోవాలి, మతం మార్చుకొని తను చేసుకోవాలి అంటూ కూడా వేధింపులకు గురి ఫిర్యాదులో చాలా క్లియర్ గా జానీ మాస్టర్ సంబంధించి ఏదైతే ఇండస్ట్రీలో తను ఏదంటే అది చేస్తాను, నీకు లైఫ్ లేకుండా చేస్తాను అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు కొంతవరకు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతానికి ఉప్పర్పల్లి కోర్టు వద్ద మాత్రము ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. జానీ మాస్టర్ సంబంధించి జానీ మాస్టర్ సతీమణి కూడా కోర్టుకు వచ్చింది. సో ప్రస్తుతానికి కోర్టు ఆవరణంలోనే ఆమె ఉన్నది. ఆమె మీడియాతోని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆమె మాట్లాడేందుకు కొంతవరకు సుముఖత చూపట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 14 days జ్యుడిషియల్ రిమాండ్ న్యాయస్థానము విధించింది. కానీ జానీ మాస్టర్ ఆరోపణలకు సంబంధించి మాత్రము ఎలాంటి తప్పు చేయలేదు తన భర్త అనేది మాత్రం ఆమె చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తుంది? కోర్టులో తెలుస్తాయి. మాట్లాడేందుకు మాత్రము ఇంట్రెస్ట్ చూపించని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే న్యాయపరంగా లీగల్గా ఫైట్ చేస్తాము, కోర్టులో చూసుకుంటాము అనేది మాత్రము ఆమె చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొంది. కోర్టులో ఫైట్ చేస్తారు. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారమ్మా. ఇప్పుడు ఒకవేళ తప్పు చేయకపోతే రిమాండ్ విధించారు కదా. మొత్తానికి కోర్టులో చూసుకుంటాము అనేది మాత్రము ఆమె చెప్తున్నది. సో ప్రస్తుతానికి జానీ మాస్టర్ని అయితే జైలుకి తరలించిన సిచ్యువేషన్, ఆ విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూసాము. నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పటికీ జానీ మాస్టర్ ఇదంతా ఫేక్ కేసు అని చెప్తారా? కోర్టులో మేము ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాము? ఎవరు ఉన్నారంటారు? ఎవరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? అరే మాట్లాడి ఎందుకు
ఇది మొత్తానికి కోర్టులో చూసుకుంటాము. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా జానీ మాస్టర్ సంబంధించిన భార్య చేస్తున్న పరిస్థితి మనము చూసాము. ఒక విధంగా ఉప్పర్పల్లి కోర్టు వద్ద పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆల్రెడీ ఫోక్సో సంబంధించిన చట్టాన్ని కూడా ఇంపోజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా బెయిల్ని జానీ మాస్టర్ సంబంధించి న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి జానీ మాస్టర్ ఇష్యూలో మాత్రము ఇంకా కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు అనే ఆరోపణలు మాత్రం జానీ మాస్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఒక విధంగా ఉప్పర్పల్లి కోర్టు వద్ద మనం సిట్యుయేషన్ చూస్తున్నాము. ఒక పకడ్బందీగా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎక్కడ జానీ మాస్టర్తో కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న సిట్యుయేషన్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు విధించారు కాబట్టి ఆల్రెడీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో మైనర్గా ఉన్న టైంలో వేధింపులకి పాల్పడ్డాడు అనేది చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి దానికి సంబంధించి ఫోక్సో యాక్ట్ని ఇంపోజ్ చేసిన సిచ్యువేషన్ అన్నమాట. సో ప్రస్తుతానికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అడ్వకేట్లు బయటకు వచ్చారు. కోర్టు 310 వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. చెంచల్ కూడా తీసుకోపోయిండ్రు. మేము కోర్టుని యాజ్ పర్ లా ప్రకారం ప్రొసీడ్ అవుతాం అంతే. పోక్సో యాక్ట్ ఉంటుందండి, ఇక్కడ ఉండదు బెయిల్, డిస్ట్రిక్ట్ కోర్టుకి వేయాలి. పోక్సో రంగారెడ్డి కోర్టు ఉంటుంది. ఈ కోర్టు ప్రెసిడెంట్ అంతవరకు చెప్తానండి. నేను రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ చేశారు 310 వరకు, అంతవరకు. చూసాము అడ్వకేట్ సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్ సంబంధించి ప్రస్తుతము రిమాండ్కి తరలించారు. సో ఇంకా బెయిల్ పిటిషన్ కావచ్చు లేకపోతే ఇటు పోలీసులకు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ఇంకా ఏమీ దాఖలు చేయలేదు. ప్రస్తుతము రిమాండ్ సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు కాబట్టి రిమాండ్ సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. దాని తర్వాత ఫోక్సో యాక్ట్ కూడా ఇంపోజ్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా బెయిల్ సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా కస్టడీ కోరుతూ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వారము రోజులు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఈ కేసులో కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి జానీ మాస్టర్ సంబంధించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు సంబంధించి మాత్రం ప్రస్తుతము 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన క్రమంలో ప్రస్తుతము జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకి అధికారులు తరలించిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అపర్ణ.